ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఎలా బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం. నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మంకా నిర్మించే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలోనన్నా ఒక చెడు బుద్ధి ఒక్కర పాలించిన నా మైండ్లోకి రాకుండా చెయ్యి భగవంతుడని నేను ఆయన కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగ్నిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ని ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను. నా శ్రీ వెంకటేశ్వర స్వామి నేను భక్తుని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబం ఆస్తులు సంపాదించాలి కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది. కాకినాడ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా చూస్తూ ఉన్నారు. కొండలు దవ్వుకున్నారు, బ్యాంకు కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెటిబల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాప్ అన్న పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అలా వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెదిపే పార్టీ కాదు మాది. నోరు మెదిపే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే పారిపత్రం కాదు. మేము డిప్రెషన్లో పడ్డాం. తప్పు మీరు అడగండి, మీరు ఏమి అడిగినా మేము చెప్తాం. దాన్ని కాంట్రవర్సీ చేయకండి. ఒకవేళ ఇందులో మేము ఏదైనా తప్పు మాట్లాడినా అది తప్పు అయింది అని చెప్పండి. ఎందుకంటే మేము చల్లాలోకి మీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా మీ మీడియా ప్రతినిధులు, మీరు తప్పు చేసినప్పుడు మీరు చేసింది తప్పు అండి అని మందలించి విత్డ్రా చేసుకోండి అని చెప్పవలసిన బాధ్యత మేముంది. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను సమాజంలో తప్పుడు విధంగా వెళ్ళలేదు. ఒకవేళ తప్పుడు విధంగా చెప్పానంటే ఊరందరి ముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా చెప్తే నా కుటుంబంలో తప్పు చేశారేమో తప్ప ఆ తప్పుకి నేను తలంచుకున్నానేమో తప్ప మీకు రాజకీయాలు మా దాంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ దేనికన్నా నేను రెడీ. ఒకవేళ అలాంటిది ఏమంటే వదిలేసిపోతాను నేను. మీకు అందరికీ కూడా తెలుసు, బీసీ కులంలో చెట్టుపల్లికి కొంత పొగరు ఎక్కువ మాకు. నేనే చెప్తున్నాను, మా నాయకులు ఒప్పుకోకపోయినా. ఎవరిని ఇస్తున్నారు? ఎవరా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీ పోసిన ఇతర ప్రజాప్రతినిధులకు చోటు లేకుండా వాళ్ళు ఇస్తారు. కొన్ని బాధలు ఉన్నాయి. నీకు రాత్రికి రాత్రి వచ్చి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అడుగుతున్నాను నేను. నీ కులం నీకు ఇష్టం, కానీ నా కులవాడు అడిగితే మీరు ఒక్కరికి నుంచి కృత్రిములు పెట్టి పెడతారు మాకు. దట్ ఈస్ కరెక్ట్. నిర్ణయం అందరించాలని నేను అక్కడ మధ్యన బాగోదు మీరు అందరూ ఉన్నారని మాట్లాడుకుంటున్నాను. వేణి కూడా కాకుండా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. కాకపోతే వీళ్ళు తప్పుడు అర్థం చేసుకుంటారు, సహచరులు నాతో ఉన్నారని. ఎప్పుడూ కూడా పార్టీకి లాయల్టీగా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి నాకు కలిగిందని ముందే చెప్పాను. నాకు రానీరు ఒక దుష్ట శక్తులు నా వెనకాల పనిచేస్తూ ఉన్నాయి. ఆ దుష్ట శక్తుల వెనకాల ఏమున్నాయో నాకు తెలుసు. నా వెనకాల ఏమున్నాయో నేను చెప్పమని చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా మీరు నన్ను రెచ్చగొట్టినందుకు అందరినీ రెచ్చగొడతాను. ఇప్పుడు నేను మా వెంటనే కౌంటర్ ఇవ్వరు కదా నాకు. నువ్వు ఉద్యోగం ఎవరైనా ఇవ్వాలా? ఇక్కడ నా చుట్టూ కాకినాడ రూరల్ నియోజకవర్గం చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కడప మండలం చుట్టూ చెరువులు ఉన్నాయి. కడపలో సగం భూభాగం మట్టి అమ్ముకుంటున్నారు మీరు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో లేఅవుట్లు అవుతున్నాయి. లేఅవుట్ల దగ్గరికి వెళ్దామా, ఉత్తర మధ్యాహ్నం చంద్ర మీడియా తోటి, లేదా ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్దామా, మీ చెరువుల దగ్గరికి వెళ్దామా, మీ మట్టి తొలుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దామా? రండి. ఎందుకు అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏముంది? పార్టీకి అవసరం దశలో ఉంది. మా నాయకుడు జైలుకి వెళ్ళాడు, అమానుషంగా అరెస్ట్ చేశారు. మా నాయకుడు సైడ్ గురించి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నిజాయితీ కూడా పనిచేయదు, కోర్టులు కూడా పనిచేయవు, జడ్జిలు కూడా లంచాలు ఇచ్చుకునే విధి విధానాలు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈయన సామూహికంగా బయటకు పంపకపోతే కుదరదు. ఈయన పంపాలంటే అన్ని శక్తులు ఏకం అవ్వాలి. దానికి టైఅప్ పెట్టుకోవాలి. ఆ టైఅప్లో ఎవరికి వెళ్తుంది? ఆ టైఅప్లో వాడికి ఇచ్చేవాడిని మేము ఓడించే మా నాయకుడు గౌరవం ఏంటి, మా పార్టీ గౌరవం ఏంటండి? ఎందుకు మీరు గుచ్చి మమ్మల్ని ఏమైనా రెచ్చగొట్టవలసిన పని వచ్చిందో నాకు అర్థం అవట్లా. మరి నేను చెప్పాను, నేను అడిగాను కదా, అక్కడ జరిగిన నాకు పరాభవం, ఆ ఊళ్ళో జరిగిన పరాభవం గురించి చెప్పాను నేను. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. నాకు మాట ఆలోచించినప్పుడు తప్పు చేసినప్పుడు నా కార్యకర్తలు నేను అందరించుకుంటాను. అది కూడా తప్పుంటే ఏంటంటే నా వల్ల మీకు నష్టం. ఎప్పుడైనా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా మేమేమన్నానా? సమాజంలో ఎవరినైనా ఏమన్నామా?
ఒక నాయకుని ఏమన్నా అన్నావా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతినిధులు 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించి అయితే మీరు సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి. మాకు పిల్లలు ఈయంకులు బావలు బావమద్దులు అక్కలో చెల్లెళ్ళు మనవరాలు మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈంకుడి గారికి అని చెప్పినప్పుడు ఏం తప్పు చేశాను వాళ్ళు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చింతనం అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మీరు ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మంది అక్కడ ఉంటే అన్నం అది ఇలా వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగా మనందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకుందామండి, ఇలా చేద్దామండి, అలా చేద్దామండి అంటే ఒక అందంగా ఉన్నాం అందరం వెళ్తామేమో. అది కూడా చెప్పలే. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇల్లు వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు. ఎప్పటికీ ఏమి రావాలానికి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి పని చేసుకున్నారని ఎప్పటికీ తీసుకురావాలి. మేము అక్కడ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు, రండి నువ్వు ఓపెన్ చేస్తున్నావు అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేస్తున్నారు ఏంటంటే ఏంటంటే ఏం చెప్పండి సమాధానం. ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎలాండమ్మా, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన, నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బుక్ పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు తెలిస్తే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి అని మీరు రండి. అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను ఆయన వల్ల తప్పేమిదా. అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసాన దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ అధికారంలో నాయకుడు అంటా ఉన్నాడు, నేను ఒక్కనే పోటీషన్ మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడికి వస్తున్నారని చెప్తా ఉన్నాడు ఆ నాయకుడు. ఆల్ రైట్, ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఉన్నది మహిషాసుర మర్దుల్ని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు ఏకమై చంపకపోతే ముగ్గురు కలిపి కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కనకదుర్గమ్మని వేడుకొని అమ్మా మీ వెనకాల మేము ఉంటాం, మేము కలిపి మహిషాసురుని మర్దించాలని అడిగిన సందర్భాలు. ఇవాళ ఒక రాక్షసుల్ని ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ ఫైట్ చేస్తాం, నెగ్గిస్తాం, మా వాడిని కూర్చోబెడతాం. అది పంతంగా నానాజీ గారు అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అనంతలక్ష్మి కావచ్చు, అనంతలక్ష్మి కాకపోవచ్చు. దర్ ఈస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంతలక్ష్మి సత్యనారాయణ. దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ సత్య తెలుగుదేశం పార్టీ. అది కూడా బతుకున్నంతకాలం ఊపిరినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలన్నది సిద్ధాంతం. ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను. చెప్పినా వైఎస్ఆర్ పార్టీకి పోతాడు, అందులో జాయిన్ అయిపోతాడు. సాక్షి మీడియా వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు, సాక్షి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే మీకు మేమేం తప్పు చేసామని అడుగుతున్నాను సమాజంలో మమ్మల్ని ఈ విధంగా నిందించడానికి. చెప్పండి, మీకు ఏమైనా నా వల్ల పొరపాటు ఉంటే, నా వల్ల తప్పు ఉంటే క్షమించండి అని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యుడి కష్టాలతో. నా కార్యక్రమం నేను చేసుకుంటే వెళ్తున్నాను. ఎక్కడన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి ఒక ఆసామి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎవరన్నా సరే ఏ సామాజిక వర్గానికి నువ్వు సపోర్ట్ చేశారో మీరు ఆ సామాజిక వర్గంలో రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే చేస్తాడన్న మినిమం గ్యారెంటీ మీకుంటే చెప్పండి. చేయలేడు అని చెప్తాను నేను. అది నాకొక్కడికే సాధ్యమైంది. నాకు ఆ విధంగా సహకరించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న ఈ క్యాడర్ అందరూ కూడా ఇచ్చినట్టుగా చేసింది చేసినట్టుగా ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా చేశారు. కాబట్టి ఇవాళ సమాజంలో మా నాయకులు మేము అందరం కూడా నిలబెట్టడం తప్ప ఆశిస్సులు ఇవ్వాలనేది నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఎలా బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం.
నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మంగా నిలబెట్టే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలోనన్నా ఒక చెడు బుద్ధి ఒక్కర పాలించిన నా మైండ్లోకి రాకుండా చేయి భగవంతుడా నేను ఆయన కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగనిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ని ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను. నా శ్రీ వెంకటేశ్వర స్వామి నేను భక్తుని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబం ఆస్తులు సంపాదించాలి కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది కాకినాడ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా. చూస్తూ ఉన్నారు, కొండలు దవ్వుకున్నారు, బ్యాంకు కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెటిబల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాపర్ పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అది వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెదిపే పార్టీ కాదు మాది, నోరు మెదిపే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే పారిపత్రం కాదు.